హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లంచ్ కోసం అన్నీ రెడీ చేస్తున్నాను. చాలా డేస్ అయిపోయింది మటన్ తినక. సో డాడీ అయితే మటన్ తీసుకొచ్చారు. ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ అన్నీ నేనే కుక్ చేస్తాను. చికెన్, మటన్, బిర్యానీ లాంటివి. నార్మల్గా డైలీ వండుకునే వెజ్ కర్రీస్ మాత్రం అమ్మ కుక్ చేస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నా ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్స్ గురించి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీలో మనకి 3rd మంత్ లాస్ట్లో అయినా 4th మంత్ స్టార్టింగ్లో అయినా ఎన్టీ స్కాన్ చేస్తారు. ఈ ఎన్టీ స్కాన్లోనే మనకి హెల్దీ ప్రెగ్నెన్సీయా, అన్హెల్దీ ప్రెగ్నెన్సీయా అని చెప్తారు. ఈ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 మంత్స్ అయితే ఎన్టీ స్కాన్ ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఎందుకంటే 3 మంత్స్లో ఎక్కువగా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 4th మంత్ వచ్చిన తర్వాత అబార్షన్స్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని అయితే 3 మంత్స్ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఎక్కువ మంచి ఫుడ్ తీసుకోవాలి, స్ట్రెస్ అవ్వకూడదు, బరువులు ఎత్తకూడదని. బట్ నేను అవేం పట్టించుకోలేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. అవన్నీ నేను పట్టించుకునేదాన్ని కాదు. నార్మల్గా ఎప్పుడు ఎలా ఉండేదాన్నో సేమ్ అలానే ఉండేదాన్ని. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము చెకప్ కని. సో డాక్టర్ చెప్పారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎన్టీ స్కాన్ చేస్తాము అని. సో మేమైతే ఇంకా 1 మంత్ తర్వాత మేము ముందు రోజే ఓపీ తీసుకుంటాము డాక్టర్ అపాయింట్మెంట్ కోసం. ఎందుకంటే మాకు హాస్పిటల్ అనేది చాలా దగ్గర, మా ఇంటికి ఒక 10 minutes అంతే. సో ముందు రోజు కొంచెం ఓపీ తీసుకుంటే ఎర్లీగా మనకి అపాయింట్మెంట్ వస్తుంది కదా. సో అందుకని అయితే ముందు రోజు ఓపీ తీసుకుంటాము. నాకు ముందు రోజు ఓపీ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇంకా చాలా టెన్షన్, ఎందుకో తెలీదు ఎన్టీ స్కాన్ అంటే. బికాస్ పాస్ట్లో నాకు ఒక అబార్షన్ అయింది. అంటే అబార్షన్ కాదు, ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసేసారు. అంటే నాకు 6th మంత్ లాస్ట్లో బేబీకి చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేశారు. ఇంకా ఆ స్టోరీ అనేది ఇప్పుడు చెప్పను, ఎప్పుడైనా నాకు చెప్పాలనిపించినప్పుడు మాత్రమే చెప్తాను. ఇంకా ఆ ప్రెగ్నెన్సీ వల్ల నేను ఇప్పటికి కూడా స్కానింగ్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఒక చిన్న టెన్షన్ అనేది మా అందరిలో ఉంది. అందుకనే ఎన్టీ స్కాన్ అన్నా, టిఫా స్కాన్ అన్నా కొంచెం నేను చాలా టెన్షన్ పడుతూ ఉంటాను. నాకైతే రేపు హాస్పిటల్కి వెళ్తామనగా ముందు రోజు నైట్ నుంచి అసలు నిద్ర లేదు. ఎందుకో తెలీదు, ఒక చిన్న టెన్షన్ అనేది ఉంటుంది కదా. పాస్ట్లో అలా జరిగింది, ఈసారి అలా జరగకూడదు అని ఒక చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. సో అందుకని అయితే ఇంకా మేము నైట్ అసలు నాకు నిద్ర పట్టలేదు. మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో దీపం పెట్టుకొని అన్ని దేవుళ్ళకి మొక్కిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. మా ఇంటికి ఉన్న హాస్పిటల్కి ఓన్లీ 10 minutes అంతే, చాలా దగ్గర. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాకు ఎప్పుడు మేము ముందు రోజే ఈవినింగ్ అయితే ఓపీ తీసుకుంటాం కాబట్టి ఓపీ అనేది మాకు నెంబర్ 1 to 5 లోపు వస్తుంది. ఎర్లీగానే చెకప్ అనేది చేయించుకుంటాము. మాకు స్కాన్ రాశారు. స్కానింగ్ సెంటర్ కూడా చాలా దగ్గర. స్కానింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత నేను లోపలికి వెళ్ళాను. అప్పుడు కూడా ఇంకా ప్రతి ఒక్క దేవుడికి అయితే మొక్కుతూనే ఉన్నాను, ఏం కాకూడదు, ఏ ప్రాబ్లం రాకూడదు అని. వాళ్ళు స్కాన్ చేసినప్పుడు కూడా నేను ఐస్ క్లోజ్ చేసుకున్నాను. మనకైతే బేబీని చూపించరు. ఈ ఎన్టీ స్కాన్లో ఒక బేబీ అనేది హార్ట్ బీట్ మాత్రమే వినిపిస్తారు అంతే. నాకు బేబీ హార్ట్ బీట్ వినిపించిన తర్వాత ఇంకా అంటే ఎన్టీ స్కాన్లో మెయిన్గా చూసేది ఏంటి, స్పైన్ అండ్ అలాగే నోజల్ బోన్, బేబీ హార్ట్ బీట్, ఇవి చెక్ చేస్తారు. సర్వికల్ లెంత్, బేబీ హార్ట్ రేట్, ఇవి మాత్రమే చెక్ చేస్తారు. మొత్తం బాడీ పార్ట్స్ అవేమీ చెక్ చేయరు. ఈ 4th మంత్లో ఇంకా బేబీ పార్ట్స్ అనేటివి రెడీ అవుతాయి కాబట్టి ఈ ఎన్టీ స్కాన్లో హెల్దీ ప్రెగ్నెన్సీయా కాదా అనేది ఓన్లీ ఒక చిన్న చెక్ చేస్తారు అంతే. నాకు ఇంకా మనకి ఎప్పుడైనా ఏదైనా స్కానింగ్ చేసినప్పుడు స్కానింగ్ రిపోర్ట్స్లో ఇంప్రెషన్ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ మెన్షన్ చేస్తారు. ఫస్ట్ అయితే నేను అంటే రిపోర్ట్స్ వచ్చిన వెంటనే ఇంకా ఇంప్రెషన్ దగ్గర చూశాను. అక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మెన్షన్ చేస్తారు. నాకైతే అలా ఏం మెన్షన్ చేయలేదు. నార్మల్గా బేబీ ఇన్ని వీక్స్ అని ఏజ్ అనేది మెన్షన్ చేశారంతే, ఇంకేం మెన్షన్ చేయలేదు. అప్పుడు నేను రిలాక్స్ అయ్యాను, ఓకే బేబీ అయితే హెల్తీగా ఉంది అని. ఇంకా మళ్ళీ ఈ స్కానింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ పట్టుకొని బ్లడ్ టెస్ట్లు కూడా చేశారు. అవన్నీ పట్టుకొని అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి అయితే రిపోర్ట్స్ పట్టుకొని వెళ్ళాము. డాక్టర్ కూడా ఓకే హెల్దీ ప్రెగ్నెన్సీ, బేబీ కూడా హెల్దీగా ఉంది, బ్లడ్ కూడా 11 points ఇలా ఉంది, సరిపోతుంది, కొంచెం అలా ఫుడ్ అనేది కంటిన్యూ చేయి అని చెప్పారు అంతే. ఇంకా అప్పుడు మేము ఇంకా ఫ్రీ అయిపోయాము. అప్పుడు ఆ తర్వాత మేము ఫ్యామిలీలో అందరికీ చెప్పాము. అందుకనే ఫస్ట్ 3 months అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 3 months ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే ఫస్ట్
ఫస్ట్ 3 మంత్స్ చెప్పేసిన తర్వాత మనకి 4th మంత్లో ఎన్టీ స్కాన్ చేస్తారు. అందులో ఏమన్నా బేబీకి ఈ మధ్య ఎక్కువగా బేబీకి హార్ట్లో హోల్ ఉండడం, అబార్షన్స్ ఇవన్నీ ఎక్కువగా చేసేస్తున్నారు. సో అలాంటి టైంలో అబార్షన్ చేస్తే మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాము, అందరికీ చెప్పేశాము కదా అని. సో అందుకనైతే ఎన్టీ స్కాన్ అయినంత వరకు కూడా ఎవ్వరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పకూడదు. ఒకవేళ ఎన్టీ స్కాన్లో హెల్దీ ప్రెగ్నెన్సీ, బేబీ హెల్దీగా ఉంది అని మాత్రం మీకు డాక్టర్ చెప్తే అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ చెప్పుకుంటే సరిపోతుంది. మనకి ఎన్టీ స్కాన్లో బేబీ హార్ట్ బీట్ వినిపిస్తారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నాకు బేబీ హార్ట్ బీట్ అనేది అంటే బేబీ హార్ట్ బీట్ వినిపిస్తాను అనుకొని చెప్పారు. అప్పుడు రియలైజ్ అయ్యాను బయటకు వచ్చిన తర్వాత, ఓకే నా కడుపులో ఒక బేబీ ఫామ్ అవుతుంది అంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మంచి ఫుడ్ తీసుకోవాలి అని అప్పుడు రియలైజ్ అయ్యాను. ఇంకా తర్వాత అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి ఫుడ్ తీసుకుంటున్నాను, జాగ్రత్తగా ఉంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటున్నాను. అంతవరకు అయితే నేను నార్మల్గా ఉండేదాన్ని, ఫ్రూట్సే తినేదాన్ని కాదు. ఎప్పుడైతే బేబీ హార్ట్ బీట్ విన్నానో అప్పటి నుంచి మంచి ఫుడ్ తీసుకుంటున్నాను. మంత్స్ పెరిగే కొద్దీ మనకి బ్లడ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనము బ్లడ్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మనకి ఏంటంటే నాకు స్టార్టింగ్లో ఎన్టీ స్కాన్ చేసినప్పటికీ 11 పాయింట్స్ ఉంది బ్లడ్. మొన్న రీసెంట్గా గ్రోత్ స్కాన్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే 10 పాయింట్స్కి వచ్చేసింది. మళ్ళీ నేను ఇంకా కొంచెం నాకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలని చెప్పారు. ఎందుకంటే తర్వాత మనకి సిజరీన్ అవుతుందో నార్మల్ అవుతుందో చెప్పలేము. సో అందుకనైతే మన బ్లడ్ అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ అనేది ఎక్కించుకోవడం అవనేటివి చాలా కష్టం. సో అందుకని మంచి ఫుడ్ తీసుకోవాలి. నేనైతే అంటే నాకు మరీ అంత తక్కువ ఉందని కాదు, 10 పాయింట్స్ కూడా పర్లేదని చెప్పారు. బట్ నా జాగ్రత్తలో నేను మళ్ళీ 11 పాయింట్స్కి రావాలి నా బ్లడ్ అని ఇంకా డైలీ ఫ్రూట్స్ తినడం, ఏబీసీ జ్యూస్ అయితే వీక్లీ వన్స్ అలా తాగుతున్నాను. ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. డైలీ తాగకూడదు, వీక్లీ వన్స్ అలా తాగితే సరిపోతుంది. ఈ ప్రెగ్నెన్సీ సిరీస్లో అయితే నాకు మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. నేను లాంగ్ వీడియోస్ ఒక 4 వీడియోస్ అప్లోడ్ చేశాను, మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇలానే కంటిన్యూ చేస్తాను. ఇది నా ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వీడియోలో టిఫా స్కాన్ గురించి చెప్తాను. ఎందుకంటే పాస్ట్లో ఒక అబార్షన్ జరిగింది కదా, టిఫా స్కాన్లోనే బేబీకి ప్రాబ్లం అని చెప్పారు. సో ఈ స్కాన్ కూడా, ఈ టిఫా స్కాన్లో అలాంటి ప్రాబ్లం రాకూడదు అని అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను. టిఫా స్కాన్ అనేది మనకి 5th మంత్ లాస్ట్లో అయినా 6th మంత్ స్టార్టింగ్లో చేస్తారు. ఇంకా అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.